హాయ్ స్టూడెంట్స్, నమస్తే. వెల్కమ్ టు హిందీ క్లాస్. ప్రీవియస్ క్లాస్లో మనం పత్రలేఖన లెసన్కి సంబంధించి మెటీరియల్ వరకు రోమన్ వరకు కంప్లీట్ చేసుకున్నాం కదమ్మా. ఇప్పుడు మిగిలింది మనం కంప్లీట్ చేసుకుందాం. ఓపెన్ యువర్ మెటీరియల్స్ ఆల్ ఆఫ్ యూ, పేజ్ నెంబర్ 73. లుక్ ఎట్ రీ రోమన్. सही क्रम में लिखिए. सही क्रम में लिखिए. కరెక్ట్ ఆర్డర్లో రాయమంటున్నారమ్మా. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ सातवीं कक्षा मई का छात्र हूँ. सातवीं कक्षा मई का छात्र हूँ. ఈ సెంటెన్స్లో వర్డ్స్ జంబుల్లో ఉన్నాయి కదమ్మా. వీటిని మీరు కరెక్ట్ ఆర్డర్లో పెట్టి మీనింగ్ఫుల్ సెంటెన్స్గా ఫ్రేమ్ చేయాలి. ఓకేమ్మా? ఆన్సర్ ఈజ్ मैं 7वीं कक्षा का छात्र हूँ. मैं 7वीं कक्षा का छात्र हूँ. नेक्स्ट सेकंड वन. अस्पताल हूँ मैं जाना चाहता. अस्पताल हूँ मैं जाना चाहता. करेक्ट आंसर इज मैं अस्पताल जाना चाहता हूँ. मैं अस्पताल जाना चाहता हूँ. थर्ड वन. हैदराबाद हैं जाते हम. हैदराबाद हैं जाते हम. आंसर इज हम हैदराबाद जाते हैं. हम हैदराबाद जाते हैं. नेक्स्ट फोर्थ वन. अध्यापक पाठ हैं पढ़ाते. अध्यापक पाठ हैं पढ़ाते. आंसर इज अध्यापक पाठ पढ़ाते हैं. अध्यापक पाठ पढ़ाते हैं. नेक्स्ट लुक एट ये रोमन. वाक्य शुद्ध कीजिए. వాక్య శుద్ధి కీజియే. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి, మీరు కరెక్ట్ చేసి ఆన్సర్ చేయాలమ్మా. ఓకే. ఆప్ యహా బైఠో. ఆప్ యహా బైఠో. సెంటెన్స్లో ఆప్ సబ్జెక్ట్ ప్లేస్లో ఆప్ వచ్చింది కాబట్టి వెర్బ్ మెయిన్ వెర్బ్కి ఈఏ అనేటువంటి వర్డ్ని యాడ్ చేయాలి అమ్మా. ఆప్ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి మెయిన్ వెర్బ్కి ఏ అనేటువంటి వర్డ్ని యాడ్ చేయాలి. అంటే ఆప్ యహా బైఠియే. ఆప్ యహా బైఠియే. నెక్స్ట్ సెకండ్ వన్. కుమార్ కవిత లిఖతీ హై. కుమార్ కవిత లిఖతీ హై. అమ్మా ఈ సెంటెన్స్లో సబ్జెక్టు కుమార్ కదమ్మా. కుమారు ఏ జెండర్ అమ్మా? పుల్లింగ్. సో వెర్బ్ కూడా పుల్లింగ్లో ఉండాలన్నమాట. ఓకే. కుమార్ కవిత లిఖతా హై. కుమార్ కవిత లిఖతా హై. ఇక్కడ కుమార్ అనేది పుల్లింగ్ ఏకవచనం కాబట్టి వెర్బ్ కూడా పుల్లింగ్ ఏకవచనంలోనే ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ కుమార్ కవిత లిఖతా హై. नेक्स्ट थर्ड वन. तुम्हारे आंखें अच्छे हैं. तुम्हारे आंखें अच्छे हैं. అమ్మా ఇక్కడ ఆంకేం అనేది స్త్రీలింగ శబ్దం అమ్మా. ఓకేనా? ఆంకేం అనేది స్త్రీలింగ శబ్దం. సో దాని ముందు తుమ్హారే ప్లేస్లో తుమ్హారీ అనేటువంటి వర్డ్ని రాయాలన్నమాట. తుమ్హారీ ఆంకే. అచ్చే అనేది పుల్లింగ బహువచనంలో ఉన్నదమ్మా కదా. ఇక్కడ ఆంకేం అనేది స్త్రీలింగ బహువచనం కాబట్టి అచ్చే అనేది కూడా మనం స్త్రీలింగంలోకి మార్చుకోవాలి. తుమ్హారీ ఆంకే అచ్చీ హై. ఏంటమ్మా ఆన్సరు? తుమ్హారీ ఆంకే అచ్చీ హై. నెక్స్ట్ ఫోర్త్ వన్. తుమ్ కహానీ పడ్. తుమ్ కహానీ పడ్. మనం తూ తుమ్ ఆప్ విధివాచకులో చెప్పుకున్నాం. సబ్జెక్ట్ ప్లేస్లో తుమ్ అనేటువంటి సర్వనామం వస్తే మెయిన్ వెర్బ్కి ఏం యాడ్ చేయాలని చెప్పుకున్నామమ్మా? ఓ లేదా ఓ మాత్ర యాడ్ చేయాలి అని చెప్పుకున్నాం కదమ్మా. ఇక్కడ మెయిన్ వెర్బ్కి ఎటువంటి మాత్ర లేదు కాబట్టి డైరెక్ట్ మనం మాత్రాన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే. ఆన్సర్ ఈజ్ తుమ్ కహానీ పడో. తుమ్ కహానీ పడో. नेक्स्ट लुक एट आई रोमन. अनुवाद कीजिए. अनुवाद कीजिए. ट्रांसलेशन अम्मा. फर्स्ट सेंटेंस. छात्र खत लिखता है.
छात्र खत लिखता है। द स्टूडेंट राइट्स द लेटर। द स्टूडेंट राइट्स द लेटर। नेक्स्ट सेकंड वन, हमारी पाठशाला में दीवार पत्रिका है। हमारी पाठशाला में दीवार पत्रिका है। आंसर इज आवर स्कूल हैज़ ए वॉल मैगजीन। आवर स्कूल हैज़ ए वॉल मैगजीन। नेक्स्ट, हम सब गीत गाते हैं। हम सब गीत गाते हैं। वी ऑल सिंग सॉन्ग्स। वी ऑल सिंग सॉन्ग्स। नेक्स्ट फोर्थ वन, हमारे घर के पास डाकघर है। हमारे घर के पास डाकघर है। देयर इज ए पोस्ट ऑफिस नियर बाय आवर हाउस। देयर इज ए पोस्ट ऑफिस नियर बाय आवर हाउस। नेक्स्ट, डाकिया चिट्ठी लाता है। डाकिया चिट्ठी लाता है। द पोस्टमैन ब्रिंग्स द लेटर। द पोस्टमैन ब्रिंग्स द लेटर। नेक्स्ट, लुक एट ओ रोमन। उचित शब्दों से ఖాళీ जगह भरिए। ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అమ్మా. ఆల్రెడీ ఫస్ట్ బ్లాంక్ అక్కడ ఫిల్ చేసి ఇచ్చేసారమ్మా. సురేష్ డాష్ కక్షా మే పడతా హై. ఆన్సర్ ఈజ్ సాత్వి. ఆన్సర్ ఇచ్చేసారు కదమ్మా. నెక్స్ట్ లుక్ ఎట్ సెకండ్ క్వశ్చన్, సెకండ్ బ్లాంక్. ముझे 2 दिन से डैश है. मुझे 2 दिन से डैश है. आंसर इज बुखार. आंसर इज बुखार. बुखार मीन्स fever. नेक्स्ट थर्ड ब्लैंक, मैं डैश जाना चाहता हूँ. मैं डैश जाना चाहता हूँ. आंसर इज अस्पताल. आंसर इज अस्पताल. नेक्स्ट फोर्थ ब्लैंक, मैं डैश नहीं आ सकता. मैं डैश नहीं आ सकता. आंसर इज पाठशाला. आंसर इज पाठशाला. नेक्स्ट फिफ्थ ब्लैंक, मुझे डैश दिन की छुट्टी दीजिए. मुझे डैश दिन की छुट्टी दीजिए. आंसर इज 3. आंसर इज 3. नेक्स्ट लुक एट पेज नंबर 74. सिक्स्थ ब्लैंक, सुरेश डैश को छुट्टी पत्र लिख रहा है. सुरेश डैश को छुट्टी पत्र लिख रहा है. आंसर इज प्रधानाध्यापक. आंसर इज ప్రధానాధ్యాపక్. సురేష్ ఎవరికి లెటర్ రాస్తున్నాడమ్మా? లీవ్ లెటర్ ప్రధానాధ్యాపక్, ప్రిన్సిపల్కి. నెక్స్ట్ సెవెంత్ బ్లాంక్, छुट्टी पत्र डैश लिख रहा है. छुट्टी पत्र डैश लिख रहा है. हु इज राइटिंग लीव लेटर? यस, आंसर इज सुरेश. आंसर इज सुरेश. एट्थ ब्लैंक, सुरेश का कक्षा क्रमांक डैश है. सुरेश का कक्षा क्रमांक डैश है. रोल नंबर. आंसर इज 19. आंसर इज 19. नेक्स्ट नाइन्थ ब्लैंक, सुरेश डैश में रहता है. सुरेश डैश में रहता है. आंसर इज रामापुरम. आंसर इज रामापुरम. नेक्स्ट 10th ब्लैंक, छुट्टी पत्र डैश विधा का पाठ है. छुट्टी पत्र डैश विधा का पाठ है. आंसर इज पत्रलेखन. आंसर इज पत्रलेखन. नेक्स्ट लुक एट our Roman. భాషా భాగంకి పహచాన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అమ్మా ఈరోజు మనకి భాషా భాగంకి పహచాన్లు ఇచ్చినటువంటి టాపిక్ క్రియా. ఏంటమ్మా? క్రియా. క్రియా ఇన్ ఇంగ్లీష్ వర్బ్, యాక్షన్ వర్డ్స్. అమ్మా క్రియా అంటే ఏంటమ్మా? ఏదైనా పని చేసేటువంటి పనిని గురించి తెలియజేసేటువంటి శబ్దాలను క్రియా అంటారు. అంటే తినడం, తిరగటం, పడుకోవడం, లేవటం, కూర్చోవటం, చదువుకోవటం, ఇలాంటివన్నీ కూడా. అంటే రైట్, రీడ్, స్లీప్, వాక్, కమ్, గో, ఇవన్నీ కూడా వర్బ్స్ అవుతాయి అన్నమాట. ఓకేమ్మా? डेफिनेशन చూడండి. किसी काम होने या करने का बोध कराने वाले शब्दों को क्रिया कहते हैं. किसी काम होने या करने का बोध कराने वाले शब्दों को క్రియా कहते हैं. క్రియా అంటే ఏం చెప్తున్నారమ్మా? ఏదైనా ఒక పని
జరుగుతుంది లేదా జరగబోతుంది అనేటువంటి దాన్ని తెలియజేసేటువంటి శబ్దాలని క్రియ అంటారు. ఏమా ఎగ్జాంపుల్స్ ఖానా, పీనా, సోనా ఆది. ఖానా, పీనా, సోనా ఆది అంటే ఇవే కాకుండా ఖానా, పీనా, సోనా ఇవే కాకుండా ఉట్నా, హస్నా, రోనా, దౌడ్నా, బయటనా ఇవన్నీ కూడా క్రియలు అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా చేసేటువంటి పనులే కదమ్మా. ఓకే, క్రియా శబ్దోంకి పెహచాన్, ఐడెంటిఫై ద వర్బ్ వర్డ్స్. కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, ఆ సెంటెన్సెస్లో వర్బ్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారమ్మా. पेड़ पर कोयल कूकती है, पेड़ पर కోయల్ కూక్తి హై. అందులో వర్బ్ ఏంటమ్మా, క్రియ ఏంటి, కూక్తి, వర్బ్ కూక్తి. నెక్స్ట్ సెకండ్ వన్, హమ్ ఉసే దేఖ్కర్ హస్తే హై, హమ్ ఉసే దేఖ్కర్ హస్తే హై. అందులో వర్బ్ ఏంటమ్మా, హస్తే, వర్బ్ హస్తే. నెక్స్ట్ థర్డ్ వన్, वे समय का सदुपयोग करते हैं, वे समय का सदुपयोग करते हैं. आंसर इज करते, आंसर इज करते. नेक्स्ट फोर्थ वन, वह हाथ मुंह धोती है, वह हाथ मुंह धोती है. అందులో వర్బ్ ఏంటమ్మా, ధోతి. ధోతి మీన్స్ వాష్ చేసుకోవడం అంటే తను కాళ్ళు చేతులు వాష్ చేసుకుంటున్నాడు అనేసి, వాష్ చేసుకుంటుంది, ఆమె కాళ్ళు చేతులు వాష్ చేసుకుంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మై హిందీ అపనాతి హూ, మై హిందీ అపనాతి హూ. ఆన్సర్ ఈజ్ క్రియా ఈజ్ అపనాతి, క్రియా ఈజ్ అపనాతి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాల్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాల్. ఏమా కాల్ అంటే క్రియ జరిగేటువంటి టైమును తెలియజేసేదాన్ని కాల్ అంటారమ్మా. క్రియ జరిగేటువంటి టైమును తెలియజేసేదాన్ని కాల్ అంటారు. అంటే కాల్ అంటే తెలుగులో తెలుసు కదమ్మా, కాలము అంటే సమయము, ఇన్ ఇంగ్లీష్ టైం. గ్రామటికల్గా టెన్సెస్. ఏమా గ్రామటికల్గా ఏమంటారు, కాల్ అంటే టెన్సెస్ అంటే పని జరిగేటువంటి సమయాన్ని కాల్ అంటారు. అంటే పని ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుందా, తర్వాత జరుగుతుందా, లేకపోతే అయిపోయిందా, అలా టైమును తెలియజేసేటువంటి శబ్దాలనే కాల్ అంటారు. అంటే క్రియ యొక్క టైమును తెలియజేసేటువంటి శబ్దాలు. ఏమో డెఫినేషన్ చూడండి, పరిభాష. क्रिया का वह रूप जिससे उसके होने का समय का बोध होता है उसे काल कहते हैं. ఏమా క్రియ జరిగేటువంటి సమయాన్ని తెలియజేసేటువంటి శబ్దాలనే కాల్ అంటారు అంటున్నారు. కాల్ కాల్కే తీన్ భేద్ హై, కాల్కే తీన్ భేద్ హై. 3 టైప్స్ ఉన్నాయంటమ్మా. ఏమిటవి, జస్ట్ లైక్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. తెలుగులోని ఇంగ్లీష్లోని ఏ రకంగా అయితే 3 టెన్సెస్ ఉన్నాయో, 3 రకాలు ఉన్నాయో, అలాగే మనకి హిందీలో కూడా 3 రకాలు ఉన్నాయి. ఏమేంటమ్మా అవి, काल के 3 भेद हैं, वे वर्तमान काल, भूतकाल, भविष्यत काल. ఏమా వర్తమాన కాల్ అంటే ప్రజెంట్ టెన్స్, భూతకాల్ అంటే పాస్ట్ టెన్స్, భవిష్యత్ కాల్ అంటే ఫ్యూచర్ టెన్స్ అమ్మా. ఇప్పుడు ఈరోజు మనకు వర్తమాన కాల్ గురించి తెలుసుకుందాం మనం. ఓకేమా, వర్తమాన కాల్. వర్తమాన కాల్ అంటే ఏం చెప్పానమ్మా, ప్రజెంట్ టెన్స్. ఓకే, ప్రజెంట్ టెన్స్ అంటే మనకి ఏమేమి వస్తాయమ్మా ఇందులోకి, హ్యాబిచువల్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, అలాగే ప్రజెంట్ ఏవైతే వర్క్ జరుగుతున్నాయో అవి మనకి ప్రజెంట్ టెన్స్లోకి వస్తాయి కదమ్మా. డెఫినేషన్ చూడండి, వర్తమాన్ కాల్ क्रिया का वह रूप है जिससे यह पता चलता है कि कार्य अभी हो रहा है. ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్ వర్డ్లోనే ఉంది కదమ్మా. ప్రజెంట్ ఏ పని అయితే ప్రజెంట్ జరుగుతుందో వాటినే వర్తమాన కాల్ అంటారు. అంటే క్రియ వర్బ్ ప్రజెంట్ జరుగుతూ ఉన్నది అని తెలియజేసేటువంటి శబ్దాలని
వర్తమాన కాలం అంటారు అని చెప్తున్నారు. జైసే అమ్మా ఇక్కడ వర్తమాన కాలంలో 2 మోడల్స్ ఇచ్చారమ్మా, 2 టైప్స్ ఇచ్చారు చూడండి. మై ఖానా ఖాతీ హూ, సెకండ్ వన్ లड़की సో రహీ హై. మై ఖానా ఖాతీ హూ, సెకండ్ వన్ లड़की సో రహీ హై. ఫస్ట్ సెంటెన్స్లో మెయిన్ వెర్బ్కి తీ హూ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని యాడ్ చేశారమ్మా. ఫస్ట్ సెంటెన్స్లో మెయిన్ వెర్బ్ ఏంటమ్మా, ఖా అనేది మెయిన్ వెర్బ్. అక్కడ సబ్జెక్ట్ మై వచ్చింది కాబట్టి స్త్రీలింగ్లో తీసుకున్నారు కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఏం యాడ్ చేశారు, తీ హూ అనేది యాడ్ చేశారు. ఓకే, అది వర్తమానకాల్లో ఒక మోడల్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడమ్మా, లड़की సో రహీ హై. లड़की సో రహీ హై. మెయిన్ వెర్బ్ ఏంటమ్మా ఈ సెంటెన్స్లో, సో అనేది మెయిన్ వెర్బ్. ఓకే, ఈ సో అనేటువంటి మెయిన్ వెర్బ్కి రహీ హై అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని యాడ్ చేశారు అనమాట. ఇది సెకండ్ మోడల్. ఓకే, ఇక్కడ వర్తమాన కాలంలో మెయిన్ వెర్బ్కి అంటే సబ్జెక్టు ఎలా ఉంటే మెయిన్ వెర్బ్కి ఏమి యాడ్ చేయాలి అనేటువంటి ఇక్కడ ఇచ్చారు చూడండి. జైసే పుల్లింగ ఏకవచనం అయితే, సబ్జెక్టు పుల్లింగ ఏకవచనం అయితే కనుక తా. అదే పుల్లింగ బహువచనం అయితే సబ్జెక్టు వెర్బ్కి తే అమ్మా. అదే సబ్జెక్టు కనుక స్త్రీలింగంలో ఉంటే అది ఏకవచనైనా లేదా బహువచనైనా సరే తీ అనేది యాడ్ చేయాలి అని ఇచ్చారమ్మా ఇక్కడ. ఓకేమ్మా, కాల్ అంటే ఏం చెప్పుకున్నాం, క్రియ జరిగేటువంటి సమయాన్ని తెలియజేసేటువంటి శబ్దాల్ని కాల్ అని చెప్పుకున్నాం. అలాగే కాల్ 3 టైప్స్ అని చెప్పుకున్నాం, వర్తమాన కాలు, భూతకాలు, భవిష్యత్ కాలం. ఓకేమ్మా, నెక్స్ట్ వర్తమాన కాలం అంటే ఏం చెప్పుకున్నామా, అట్ ప్రజెంట్ జరిగేటువంటి వర్క్స్ని తెలియజేసేటువంటి శబ్దాలు, అంటే క్రియ జరిగేటువంటి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉన్నది అని తెలియజేసేటువంటి శబ్దాలని వర్తమాన కాలం అన్నారు అని చెప్పుకున్నాం అమ్మా. అలాగే మెయిన్ వెర్బ్కి వర్తమాన కాలంలో ఉన్నప్పుడు సెంటెన్స్ మెయిన్ వెర్బ్కి ఏం యాడ్ చేయాలి, సబ్జెక్టు పుల్లింగ ఏకవచనంలో ఉంటే కనుక మెయిన్ వెర్బ్కి తా అనేది యాడ్ చేయాలని చెప్పారు. అలాగే సబ్జెక్టు పుల్లింగ బహువచనంలో ఉంటే కనుక మెయిన్ వెర్బ్కి తే అనేది యాడ్ చేయాలి. ఏమా సబ్జెక్టు కనుక స్త్రీలింగంలో ఉన్నట్లయితే అది ఏకవచనైనా లేదా బహువచనైనా సరే మెయిన్ వెర్బ్కి తీ అనేటువంటి లెటర్ని యాడ్ చేయాలి అమ్మా. నెక్స్ట్ లుక్ ఎట్ పేజ్ నెంబర్ 75. అమ్ రోమన్ वाक्य प्रयोग. दिनांक, दिनांक मीन्स डेट. दिनांक 15 अगस्त को स्वतंत्रता दिवस है. दिनांक 15 अगस्त को स्वतंत्रता दिवस है. नेक्स्ट चाहना, चाहना मैं खूब पढ़ना चाहता हूँ. मैं खूब पढ़ना चाहता हूँ. नेक्स्ट आज्ञाकारी, थर्ड वन आज्ञाकारी. हमें बड़ों का आज्ञाकारी बनना चाहिए. हमें बड़ों का आज्ञाकारी बनना चाहिए. नेक्स्ट लुक एट आहारोमन अंक 41 41, 41 41, 42 42, 42 42, 43 43, 43 43, 44 44, 44 44, 45 45, 45 45, 46 46, 46 46, 47 47, 47 47, 48 48, 48 48, 49 49, 49 49, 50 50, 50 50, 41 41, 42 42, 43 43, 44 44, 45 45, 46 46, 47 47, 48 48, 49 49, 50 50. నెక్స్ట్ చుట్టి పత్ర ఇచ్చారమ్మా మనకి ఈ లెసన్లో. చుట్టి పత్ర ఇచ్చారు. ఓకే, చుట్టి పత్ర అంటే మనం ఈ లెసన్లో నేర్చుకున్నాం కదమ్మా, లీవ్ లెటర్.
అంటే ఒక మోడల్ అక్కడ ఒక మోడల్ ఇచ్చారు, మనం ఇక్కడ ఇంకొక మోడల్ నేర్చుకుందాం అమ్మ. క్వశ్చన్ ఏంటో చూడండి. కోయి కారణ్ బతాతే హుయే कक्षाध्यापक के नाम छुट्टी पत्र लिखिए. कोई कारण बताते हुए कक्षाध्यापक के नाम छुट्टी पत्र लिखिए. कोई कारण मीन्स एनी रीज़न, ఏ రీజన్తో అయినా సరే కక్షాధ్యాపక్కే నామ్ క్లాస్ టీచర్కి అడ్రసింగ్ చేస్తూ చుట్టి పత్రం లిఖియే లీవ్ లెటర్ రాయమంటున్నారు. ఏమా విత్ ఎనీ రీజన్ యూ కెన్ రైట్ ద లీవ్ లెటర్ టు యువర్ క్లాస్ టీచర్. ఓకేమ్మా. ఏ లెటర్ అయినా సరే మనం స్టార్ట్ చేసేటప్పుడు రైట్ సైడ్ టాప్ ఏం చేయాలని చెప్పుకున్నామమ్మా. రైట్ టాప్లో టాప్ రైట్లో ఏం చేయాలి, స్టేషను కామా, నెక్స్ట్ లైన్లో డేటు ఫుల్ స్టాప్. ఈరోజు డేట్ వేయాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చాక టు అడ్రస్ రాయాలి. ఏమా లెటర్లో టు ద ప్రిన్సిపల్ లేదా టు ద క్లాస్ టీచర్ అని రాయడానికి सेवा में श्रीमान कक्षाध्यापक जी कामा आदित्य टैलेंट स्कूल कामा गंगराजू नगर कामा काकीनाडा फुल स्टॉप. అమ్మా ఇక్కడ మనం క్లాస్ టీచర్కి అడ్రసింగ్ చేస్తూ మన స్కూల్ అడ్రస్ తోటి రాస్తున్నాం కదమ్మా. అడ్రస్ రాసాము అక్కడ. నెక్స్ట్ లైన్లో మహోదయ్ సాదర్ ప్రణామ్ మీన్స్ రెస్పెక్టెడ్ సర్. బాడీ ఆఫ్ ది లెటర్ చూడమ్మా. సేవా మే నివేదन है कि मेरी माता की तबीयत ठीक नहीं है. कल रात से तेज बुखार है. उनकी देखभाल करने वाले घर में मेरे सिवा और कोई नहीं है. डॉक्टर ने 4 दिन आराम लेने की सलाह दी. इस कारण मुझे डैश से डैश तक 4 दिन की छुट्टी देने की कृपा करें. ఏమా నివేదన్ హైకి ఇక్కడ నివేదన్ మీన్స్ रिक्वेस्ट ఏంటంటే मेरी माता की तबीयत ठीक नहीं है. My mother health is not feeling well. My mother health is not well. తబియత్ హెల్త్, మా మదర్ ఆరోగ్యం బాగోలేదు. కల్ రాత్ సే తేజ్ బుకార్ హై. ఫ్రమ్ yesterday night onwards high fever. तेज बुखार high fever. उनकी देखभाल करने वाले घर में मेरे सिवा और कोई नहीं है. उनकी देखभाल करने वाले అంటే ఆవిడ కేర్ తీసుకునేవాళ్ళు. घर में in our home. मेरे सिवा except me అంటే నేను కాకుండా और कोई नहीं है ఎవరు లేరు అంటే no one are at home అంటే ఎవరు కూడా నేను తప్పించి మా ఇంట్లో ఇంకెవరూ లేరు మా మదర్ని కేర్ తీసుకోవటానికి. డాక్టర్ నే 4 दिन ఆరాం లేనేకి సలాహ్ ది. డాక్టర్ గారు 4 days రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు, సజెస్ట్ చేశారు. ఇస్ కారణ్ సో ముజే మీ నాకు డాష్ సే డాష్ తక్ ఫ్రమ్ టు అమ్మా ఏ డేట్ నుంచి మీకు ఏ డేట్ వరకు లీవ్ కావాలో అక్కడ డేట్స్ మెన్షన్ చేయాలన్నమాట. 4 दिन की छुट्टी देने की कृपा करे. ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ ఫర్ 4 days అంటే 4 daysకి నాకు లీవ్ ఇప్పించండి అని అడుగుతున్నారు అనమాట. అంటే 4 days క్యాలిక్యులేట్ చేసుకుని మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు లీవ్ కావాలో ఇక్కడ అప్లై చేయాలి. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లెటర్ అయిపోయాక సెంటర్లో ఏం రాయాలమ్మా. నెక్స్ట్ లైన్ సెంటర్లో ధన్యవాద్ థ్యాంకింగ్ యూ. నెక్స్ట్ आपका विनम्र छात्र లేదా आपका ఆజ్ఞాకారి ఛాత్ర కామా మన నేమ్ మెన్షన్ చేయకూడదు కాబట్టి అక్కడ ఇంటూ మార్క్స్ పెట్టేసి వదిలేయాలమ్మా. క్రమాంక్ యువర్ రోల్ నెంబర్, కక్ష క్లాస్ మీరు 7th క్లాస్ కాబట్టి సాత్వి అని రాస్తారు. ఓకే అమ్మా, డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే.
అమ్మ ఈ లెసన్ తోటి మనకి ఫస్ట్ టర్మ్ సిలబస్ కంప్లీట్ అయిందన్న. ఓకేనా? థ్యాంక్ యూ.